Hello guys, welcome back to Choose Your Career. In this video, we are going to discuss about state of data engineer in current situation. So data engineer jobs ఎలా ఉంటాయి and salaries ఎలా ఉంటాయి and different company types and also layoffs ఎలా జరుగుతున్నాయి and ఏ skills నేర్చుకుంటే upskill అయ్యి salaries ఇంకా పెరుగుతాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ ఇయర్ ఏఐఎం రీసెర్చ్ ప్రకారం చూసుకున్నట్లయితే అక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ 5 years కి 33.8% యాన్యువల్ గ్రోత్ డేటా ఇంజనీర్ మార్కెట్లో ఉంటుంది అని. అంటే 2023లో చూసుకున్నట్లయితే $29 billion ఉంది అండ్ నెక్స్ట్ 5 years కి అంటే 2028. సో 2028లో $124 billion యాన్యువల్ గ్రోత్ ఉంటుంది అని వాళ్ళు మెన్షన్ చేశారు. దట్ మీన్స్ హైరింగ్ ఆర్ రిక్రూట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో చాలా హ్యూజ్ రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది నెక్స్ట్ 5 years కి అయితే. సో నౌ కమింగ్ టు ద డేటా ఇంజనీరింగ్ జాబ్స్. సో వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అని అంటే, సో డేటా ఇంజనీర్ వర్క్ ఏంటి, టు కలెక్ట్ ద డేటా అండ్ టు స్టోర్ ద డేటా అండ్ టు అనలైజ్ ద డేటా. సో మెయిన్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే, వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ నుండి. అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఆ డేటాని ప్రాసెస్ చేస్తారు. అండ్ ఆ ప్రాసెస్ అయిన డేటాని డేటా సైంటిస్ట్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, సో వీళ్ళు ఆ డేటాని అర్థం చేసుకొని ఆ ఒక పర్టికులర్ కంపెనీకి వాల్యూ అనేది తీసుకురావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఎవ్రీ సెక్టర్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ బిఎఫ్ఎస్ఐ సెక్టర్. సో బిఎఫ్ఎస్ఐ అని అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. సో ఈ సెక్టర్లో రిక్రూట్మెంట్ అయితే లాస్ట్ ఇయర్ ఎక్కువనే ఉంది. దట్ మీన్స్ 52% 2023లో ఉంటే గనక అది 2.7%కి పడిపోయింది. దట్ మీన్స్ 49.3%కి 2024లో పడిపోయింది. దట్ మీన్స్ 2.7. 2 అనేది చాలా చిన్న నెంబర్ అయినా కూడా అక్కడ మనకి లే ఆఫ్ జరిగాయి జస్ట్ బికాస్ ఆఫ్ ఆటోమేషన్. నాట్ ఓన్లీ ఆటోమేషన్ బట్ ఆల్సో మార్కెట్లో వచ్చిన కొత్త టూల్స్ వల్ల కూడా మనకి లే ఆఫ్స్ జరిగాయి. సో నెక్స్ట్ టెలికామ్ సెక్టార్లో చూసుకున్నట్లయితే దిస్ ఈస్ ద రిమార్కబుల్ గ్రోత్ ఇన్ డేటా ఇంజనీర్స్. సో ఇది మనకి ఎలా పెరిగిందంటే 15% to 27.8%. 2024లో 27.8% ఫ్రమ్ 15% ఉంది జస్ట్ బికాస్ ఆఫ్ ది 5G అడాప్షన్. అండ్ అదర్ సెక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే ఫార్మాసిటికల్స్ అండ్ రీటైల్లో చూసుకున్నట్లయితే అది మళ్ళీ తగ్గిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ ది రీసెంట్ ఎకనామిక్ కండిషన్ అండ్ లే ఆఫ్స్ వల్ల మనకి ఇది తగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ కంపెన్సేషన్ ట్రెండ్స్ చూసుకున్నట్లయితే డేటా ఇంజనీరింగ్ లో అండ్ కంపెన్సేషన్ ట్రెండ్స్ చూసుకున్నట్లయితే 3 to 6 lakhs అయితే తగ్గిపోయింది. అంటే 2023లో 32% శాలరీస్ ఉంటే ఇప్పుడు 2024లో 17.3%కి తగ్గిపోయింది. అండ్ దిస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ఆటోమేషన్ పెరిగింది కాబట్టి. అండ్ ఆల్సో ఇంకొక సైడ్ దే ఆర్ ఎర్నింగ్ 6 to 10 lakhs అంటే బై 8.4% to 32.4% ఇన్ 2024. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది అంటే హైక్స్ కూడా ఉంటున్నాయి బట్ ఎవరైతే అప్స్కిల్ అయ్యారో ఎవరైతే అప్స్కిల్ అయ్యారో మార్కెట్లో ఉన్న టూల్స్ నేర్చుకొని అప్స్కిల్ అయ్యారో వాళ్ళకి కంపెన్సేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఆల్సో ఫ్రెషర్స్కి కూడా ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఫ్రెషర్స్కి కూడా హైరింగ్ బాగుంది. సో ఇప్పుడు శాలరీస్ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. 0 to 3 years ఎక్స్పీరియన్స్ వరకు అయితే 25% to 29% వరకు ఉంది శాలరీ. అండ్ 3 to 6 years వరకు చూసుకున్నట్లయితే 37% to 44% ఉంది. 3 to 18% అయితే హైక్ ఉంది ఫ్రమ్ 2023 to 2024 వరకు చూసుకున్నట్లయితే. బట్ ఇక్కడ ఫ్రెషర్స్కి గనక మీరు అప్స్కిల్ అయ్యి కావాల్సిన స్కిల్స్ నేర్చుకున్నట్లయితే దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఫర్ ది రిక్రూట్మెంట్. సో ఎందుకు అనంటే ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా మెయిన్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళకి డేటా ఇంజనీర్స్ అవసరం. ఎందుకు అనంటే ఫస్ట్ వాళ్ళ కంపెనీ యొక్క డొమైన్ని అర్థం చేసుకొని ఆ డేటాని ప్రాసెస్ చేయాలి యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్. అండ్ నెక్స్ట్ అట్రిషన్ గనక చూసుకున్నట్లయితే దే ఆర్ లెస్ లైక్లీ టు గెట్ ఫైర్డ్ ఫర్ డేటా ఇంజనీర్స్ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ది అదర్ జాబ్స్. సో ఎందుకు అనంటే కంపెనీ డేటా ఇంజనీర్స్ని దే వాంట్ టు రీటైన్ ఎంప్లాయీస్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ స్కిల్స్ మనము ఏం నేర్చుకుంటే ఇంకా అప్ స్కిల్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఫ్రెషర్స్కి కావాల్సిన స్కిల్స్ డేటా ఇంజనీర్ జాబ్స్కి చూసుకున్నట్లయితే
పైథాన్, సీక్వెల్, ETL మీన్స్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడీ అండ్ అపాచే స్పార్క్. సో ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న డేటా ఇంజనీర్స్ మీరు ఇంకా దాంతోపాటు ఏమి యాడ్ చేసుకొని అప్స్కిల్ అవ్వాలి అనుకుంటున్నారు ఆర్ ఎల్స్ దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే CYCకి కాంటాక్ట్ అవ్వచ్చు. వీఆర్ ఆఫరింగ్ అ ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్. సో డేటా ఇంజనీర్ విత్ 3 to 6 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్స్కిల్ అవ్వడానికి నేర్చుకోవాల్సిన కోర్సెస్ ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ లైక్ AWS, Azure అండ్ GCP అండ్ సో ఆన్. ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ అయితే మీరు నేర్చుకోవచ్చు సో దట్ మీరు అప్స్కిల్ అవుతారు. అండ్ 6 to 10 years ఎక్స్పీరియన్స్ ఆర్ ఎల్స్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కంపెనీ గ్రోత్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో కొన్ని బేసిక్ టూల్స్ ఉన్నాయి నేర్చుకునేవి లైక్ స్నోఫ్లేక్, డేటాబ్రిక్స్, రెడ్ షిఫ్ట్ అండ్ సో ఆన్. సో ఇలాంటి స్కిల్స్ కనుక మీ రెజ్యూమేలో యాడ్ ఆన్ అయి ఉంటే కనుక మీకు లే ఆఫ్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ CYC ఫర్ ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ.